హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవి ట్రెండీ ఛానల్. ఈ వీడియోలో బయట దొరికే బటర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం బయట సాల్టెడ్ బటర్ని కానీ అన్సాల్టెడ్ బటర్ని కొనుక్కుంటూ ఉంటాము. దాన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు బటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. నార్మల్గా మనము ఇంట్లో పాలు కాంచుకుంటూ ఉంటాం కదా, అలానే పాలను కాంచుకొని పాలు చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు పాల నుండి మీగడ సపరేట్ అయ్యి పైన అట్టలాగా తేలుతుంది. మీకు మీగడ ఎక్కువగా రావాలంటే కనుక గేదె పాలు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ని వాడినట్లయితే మీగడ ఎక్కువగా వస్తుంది. ఆవు పాలు కూడా వాడుకోవచ్చు. సో ఇలా వచ్చిన మీగడని స్పూన్తో కానీ గెరటితో కానీ సపరేట్ చేసుకోవాలి. పాలు రాకుండా సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, దానికి మీగడ వచ్చింది. మనము మీగడని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కింద పెట్టినట్లయితే స్మెల్ వచ్చేస్తుంది. ఒక 10 డేస్ పాటు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 డేస్ పాటు కలెక్ట్ చేసుకున్న మీగడని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫస్ట్ మనకు గట్టిగా అవుతుంది. తర్వాత వెన్న పాలు 2 సపరేట్ అయిపోతుంది. చూసారుగా, పాలు అనేది మొత్తం సపరేట్ అయిపోయింది. ఇలా ఎక్స్ట్రా పాలని ఒక బౌల్లో తీసి పెట్టుకునేయండి. ఈ వెన్నని కూల్ వాటర్తో కడుక్కోవాలి. ఇలా పాలు మొత్తం నీట్గా వచ్చేలాగా వెన్నని కడిగేసుకోవాలి. 2 or 3 టైమ్స్ కడుక్కున్నట్లయితే సరిపోతుంది. చూసారుగా, తేటగా వచ్చేసింది వాటర్. ఇలా కడిగి పెట్టుకున్నట్టయితే స్టోర్ చేసుకున్నప్పుడు మనకు బటర్ అనేది స్మెల్ రాదు. ఈ టైంలో మనము ఎల్లో ఫుడ్ కలర్ కానీ సాల్ట్ బటర్ కావాలంటే సాల్ట్ కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో కవరు లేదంటే బటర్ పేపర్ తీసుకొని దానిపైన బటర్ని వేసుకొని బాగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా షేప్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే బటరు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ బటర్ని మనము ఒక 10 డేస్ పాటు వాడుకోవచ్చు. మనము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయం కనుక ఒక 10 డేస్ పాటు వాడుకోవచ్చు. టూ అవర్స్ పాటు అయిన తర్వాత మనకు బటరు ఇలా రెడీ అయిపోతుంది. నేను ఆవు పాలను యూజ్ చేశాను. ఏ ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ కూడా అదే వచ్చేసింది. మనకు కావాల్సినప్పుడు బటర్ని కట్ చేసుకొని టోస్టింగ్ కానీ కర్రీస్కి కానీ అలాగే కేక్ కానీ వాడుకోవచ్చు. కట్ చేసుకునే బటర్ని బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో చూసారుగా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching.